రాకాలోకంకి స్వాగతం. ఈ కంటెంట్ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, మీ బంధుమిత్రులకు షేర్ చేయండి. ఇప్పటివరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ బటన్ని నొక్కండి, అదేవిధంగా బెల్ ఐకాన్ని కూడా నొక్కండి. మిత్రులారా, మోదీ ప్రభుత్వం గత ఏడాది నుంచి దేశవ్యాప్తంగా ఎక్కడ పడితే అక్కడ చొరబడుతున్నటువంటి బంగ్లాదేశీ అక్రమ చొరబాటుదారుల మీద యాక్షన్ని స్పీడప్ చేసింది. నిఘా పెట్టడము, వాళ్ళ కదలికల్ని గమనించటము, హౌస్ టు హౌస్ సర్వే చేయటము, ఆ రకంగా ఐడెంటిఫై అయిన వాళ్ళను డిటెన్షన్ సెంటర్స్కి తీసుకెళ్ళటము, వాళ్ళ మీద కేసులు నమోదు చేయటము, వాళ్ళని తీసుకొస్తున్నటువంటి ఏజెంట్ల నెట్వర్క్ని భగ్నం చేయటం త్రిపురలో కావచ్చు, అస్సాంలో కావచ్చు, బెంగాల్లో కావచ్చును వేల సంఖ్యలో యాక్షన్స్ తీసుకోవడం జరుగుతుంది. అయితే బంగ్లాదేశీ అక్రమ చొరబాటుదారులు కూడా రోజుకొక కొత్త స్ట్రాటజీతోటి వస్తున్నారు. మోదీ ప్రభుత్వం ఎంత ప్రయత్నిస్తే అంత కొత్త కొత్త విధానాలతోటి వాళ్ళు రంగంలోకి వస్తున్నారు. కొన్ని నిజంగా ఆశ్చర్యం కలిగేటటువంటి టెక్నిక్స్ని వాళ్ళు ఉపయోగిస్తున్నారు. ఎవరు గుర్తుపట్టకుండా ఉండాలన్నట్లయితే బంగ్లాదేశ్ నుంచి బయలుదేరినప్పుడు వాడు మగవాడు, అస్సాంలో ప్రవేశించాడు, అస్సాంలో రైలు మార్గాన బెంగాల్కి వచ్చాడు, బెంగాల్లో అతన్ని పట్టుకునే లోపల అతను ఢిల్లీకి వచ్చి తేలాడు. ఢిల్లీకి వచ్చిన తరువాత పోలీసులకు దొరకకూడదు, నిఘా వర్గాలకు దొరకకుండా ఉండాలన్నట్టయితే వాడు ఎవరు ఊహించనటువంటి ట్రిక్ ఒకటి చేశాడు. అదేంటంటే లింగ మార్పిడి. మగవాడు కాస్త ఆడపిల్లగా మారిపోయాడు. కొన్ని హార్మోన్లు తీసుకోవడం, కొన్ని హార్మోనల్ ట్రీట్మెంట్స్ ద్వారా, కొన్ని రకాల పరీక్షల ద్వారా వాళ్ళు మగవాళ్ళు కాస్త ఆడవాళ్ళుగా చూడటానికి ఆడవాళ్ళలాగా ఉండేలాగా ఈ హార్మోనల్ ట్రీట్మెంట్ తీసుకుంటున్నారు. కొంతమంది అయితే ఏకంగా లింగ మార్పిడి కూడా చేసుకుంటున్నారు, సెక్స్ చేంజ్ ఆపరేషన్స్ చేస్తున్నారు. మగవాడు ఆడపిల్ల అయిపోతున్నాడు. ఆడపిల్ల అయినట్లయితే వాడిని పోలీసు రికార్డుల్లో కానీ లేకపోతే ఈ డిటెన్షన్లో కానీ మగవాడి కోసం వెతుకుతుంటారు. ఒక మామూలు ఇంట్లో పనిచేసేటటువంటి అమ్మాయిలాగా ఉంటుంది, ఆ అమ్మాయిని గుర్తించడం కష్టమవుతుంది. ఇటీవల ఢిల్లీలో ఇంటింటి సర్వే చేస్తుంటే 5 బంగ్లాదేశీలు ఈ రకంగా పట్టుబడ్డారు. వాళ్ళు ఈ జెండర్ రీఅసైన్మెంట్ ట్రీట్మెంట్, హార్మోనల్ ట్రీట్మెంట్, లింగ మార్పిడి ట్రీట్మెంట్ తీసుకున్నారు. అందులో కొందరు అరెస్ట్ అయిన వాళ్ళలో 2 ఉన్నారు. ఒకడి పేరు సద్దాం హుస్సేన్. వాడు భారతదేశంలోకి వచ్చిన తర్వాత భారతదేశపు గూఢచారి వర్గాలు పోలీసులకి దొరకకుండా ఉండేందుకు లింగ మార్పిడి చేసుకున్నాడు. రుబీనా అనే పేరుతో చలామణి అవుతున్నాడు. మరొకడు, వాడి పేరు అమీరుల్ ఇస్లాం, మహమ్మద్ అమీరుల్ ఇస్లాం. ఈ మహమ్మద్ అమీరుల్ ఇస్లాం ఇక్కడికి వచ్చిన తరువాత ఈ హార్మోనల్ ట్రీట్మెంట్ చేసి మోనికా అనే పేరుతో చలామణి అవుతున్నారు. రుబీనా కానీ మోనికా కానీ ఇవి ఇస్లామిక్ పేర్లు కావు, అంటే ఇస్లామిక్ పేర్లలాగా ఉండవు. మన అమ్మాయిలకి కూడాను రుబీనా ఇటువంటి పేర్లు ఉంటాయి. కాబట్టి వీళ్ళు లింగ మార్పిడి కూడా చేసుకుని చలామణి అవుతున్నారు. వీళ్ళతో పాటు మరో 3 పట్టుకున్నారు. ఒకటి పేరు మొహమ్మద్ షకీదుల్, ఒకటి పేరు మహమ్మద్ దులాల్ అఖ్తర్, ఒకటి పేరు మొహమ్మద్ మాహిర్. అంటే ఈ 5గురిలో 2 మహిళల రూపంలో చలామణి అవుతున్నారు. మిగతా వాళ్ళు మేము భార్యాభర్తలము ఈ రకంగా చెప్పి వాళ్ళు పోలీసుల్ని మభ్యపెట్టేటటువంటి ప్రయత్నం చేస్తాం. తమాషా ఏంటంటే వీళ్ళు ఒక విచిత్రమైనటువంటి యాప్ ద్వారా వీళ్ళు బంగ్లాదేశ్లో ఉన్నటువంటి వ్యక్తులతోటి, కుటుంబ సభ్యులతోటి తమను బంగ్లాదేశ్లోకి తీసుకొచ్చేటటువంటి ఏజెంట్ల ఇకో సిస్టమ్ ఏదైతే నెట్వర్క్ ఉందో దాంతో సంభాషిస్తున్నారు. దాని పేరు IMO యాప్. ఈ IMO యాప్ ఏదైతే ఉందో ఇది వాస్తవానికి ఇన్ మై ఒపీనియన్ యాప్ అనమాట. దీని ద్వారా మాట్లాడవచ్చు. దీని ద్వారా మాట్లాడితే ఎక్కడ కూడా రికార్డు కాదు, ఎవరికి తెలియదు. ఈ రకమైనటువంటి చాలా సురక్షితమైనటువంటి యాప్. ఈ యాప్ని భారతదేశము బ్యాన్ చేసింది. ఒక 14 యాప్స్ని బ్యాన్ చేసింది 2023లో. ఎందుకంటే ఈ యాప్ని కశ్మీర్లో ఉన్నటువంటి ఉగ్రవాదులు ఉపయోగిస్తున్నారు కాబట్టి 14 యాప్స్ని బ్యాన్ చేశారు. అందులో ఈ IMO యాప్ ఉంది. బంగ్లాదేశ్ నుంచి చొరబాటై మన దేశంలోకి అక్రమంగా ప్రవేశిస్తున్నటువంటి వాళ్ళు పేదరికం కోసము, కడుపు నిండడం లేదు, వాళ్ళు ఏదో ఉపాధి కోసం వస్తున్నారు, వాళ్ళ పట్ల మానవతా దృక్పథాన్ని చూపించాలి, ఈ రకమైనటువంటి కబుర్లు చెప్పే ఒక వర్గం మన దేశంలో ఉంది. లింగ మార్పిడి చేసుకోవడానికి, హార్మోనల్ ట్రీట్మెంట్ తీసుకోవడానికి వాళ్ళకి డబ్బులు ఎక్కడి నుంచి వస్తున్నాయి, ఎవరు సరఫరా చేస్తున్నారు ఒక ప్రశ్న.
రెండవది, భారతదేశంలో బ్యాన్ చేసినటువంటి ఇన్ మై ఒపీనియన్ ఐఎంఓ లాంటి యాప్స్ని వాడటంలో వాళ్ళకి శిక్షణ ఎవరిస్తున్నారు? సగటు భారతీయుడికి ఈ యాప్ గురించి పెద్దగా తెలియదు. కానీ బంగ్లాదేశ్ నుంచి చొరబాటై వచ్చేవాడు, కశ్మీర్లో పాకిస్తాన్ నుంచి చొరబాటై వచ్చే ఉగ్రవాది, వీళ్ళిద్దరూ దీన్ని వాడుతున్నారు. గత సంవత్సరం కూడా ముంబైలో ఈ రకంగా 2 బంగ్లాదేశీలు దొరికారు. గత సంవత్సరం ఒక అమ్మాయి పేరు రెహనా ఖాతూన్ మండల్, మరొక అమ్మాయి పేరు జులేఖా ఖాతూన్ ఇస్లాం. ఒక అమ్మాయి 29 సంవత్సరాలు, ఒక అమ్మాయి 21 సంవత్సరాలు. వీళ్ళు ముంబైలో ఉంటూ, ముంబైలో అక్కడ ఉద్యోగాలు చేసుకుంటూ, బ్యూటీషియన్స్గా ఈ రకమైనటువంటి ఉద్యోగాలు చేస్తూ ఐఎంఓ యాప్ ద్వారా బంగ్లాదేశ్లో ఉన్నటువంటి వ్యక్తులతోటి సంభాషిస్తున్నారు. వీళ్ళని గత ఏడాది అరెస్ట్ చేశారు. ఇప్పుడు తాజాగా ఈ ఢిల్లీలో ఈ 5గురు అరెస్ట్ అయ్యారు. దీనిని బట్టి అర్థమవుతున్నది ఏంటంటే, భారతదేశపు ఏజెన్సీలకు దొరకకుండా బంగ్లాదేశ్ తోటో పాకిస్తాన్ తోటో సంభాషించేటటువంటి యాప్ల సిస్టము, బ్యాండ్ యాప్స్ని కూడా ఉపయోగిస్తున్నారు. రెండవది, ఎవరో గుర్తుపట్టకుండా ఉండేందుకు ఏకంగా రూపాన్ని, స్వరూపాన్ని, లింగాన్ని కూడా మార్చేటటువంటి ఆపరేషన్లకి వెళ్తున్నారు. ఢిల్లీలోనో ముంబైలోనో ఇటువంటి ఆపరేషన్స్ చేస్తున్న వాళ్ళు కూడా ఉన్నారు. ఇది ఒక రకంగా ఒక ప్రమాద సంకేతము. ఈ దేశంలోకి అక్రమంగా చొరబాటై వస్తున్నవాడు కేవలం ఉద్యోగం కోసమో, ఉపాధి కోసమో, కడుపు నింపుకోవడం కోసమో, ఆకలి తీర్చుకోవడానికో రావడం లేదు. ఈ జనాభాని పెంచడం ద్వారా, డెమోగ్రఫీని మార్చడం ద్వారా ఒక సుదీర్ఘ లక్ష్యాన్ని సాధించడం కోసం వస్తున్నాడు. లేకపోతే వాడు లింగ మార్పిడికి ఇంత ఖర్చు చేయడు. కాబట్టి ఇటువంటి ఎత్తుకు పై ఎత్తు వేస్తున్నటువంటి ఈ బంగ్లాదేశీ అక్రమ చొరబాటుదారులను గుర్తించటము, ఏరివేయటము, డిటెన్షన్ సెంటర్స్కి పంపడము, బంగ్లాదేశ్కి వాళ్ళని పంపటము, మన దేశపు చట్టాల ప్రకారం వాళ్ళపైన కఠినాతి కఠినమైనటువంటి శిక్షలు వేయటము, ఇది చాలా అవసరము. ఈ విషయంలో ప్రభుత్వం ఉపేక్షించడానికి వీల్లేదు. ఇప్పటికే 13 రాష్ట్రాల్లో స్ప్రెడ్ అవుట్ అయి ఉన్నటువంటి బంగ్లాదేశీల మీద మోదీ ప్రభుత్వము, వివిధ రాష్ట్ర ప్రభుత్వాలు చాలా నిఘా వేసి వాళ్ళను ట్రాక్ చేస్తున్నాయి. కానీ వాళ్ళను కూడా పక్కదోవ పట్టించేందుకు ఇటువంటి ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఇదే ఒక రకంగా ఆశ్చర్యం కలిగించే విషయం. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఈ ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి. మీ అభిప్రాయాన్ని కమెంట్ల రూపంలో తప్పనిసరిగా పంపించండి.